ఇంట్లో పూజలున్నా, వ్రతాలున్నా ఇంట్లో ఒక మంచి వైబ్ ఉంటది. ఫెస్టివల్ వైబ్ ఉంటది. సో, అదెప్పుడు కంప్లీట్ అయితదో తెలుసా? గుమ్మాలకు మళ్ళీ మన బయట గేటుకి తోరణాలు కట్టినప్పుడు. సో, ఇట్లా పూజ అన్నప్పుడు ఈ బోళ్ళని తోమడం అదో పని. తర్వాత ట్రైపాడ్ ఆర్డర్ చేశా అనమాట. సో, ఆ ట్రైపాడ్ కూడా వచ్చేసింది. ఇప్పటినుంచెల్లి వీడియోస్ కూడా రెగ్యులర్‌గా వస్తాయి. ఎందుకంటే ఈ ట్రైపాడ్ లేకనే నాకు ఇన్ని రోజులు చాలా కష్టమైంది. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో, బయటికి అట్లా పడి తిరుగుదామని పోతలేము. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉంది కదా! సో, వ్రతానికి కావాల్సిన పువ్వులు, పళ్ళు అవన్నీ కొనడానికి వెళ్తున్నాం అనమాట. సో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కమెంట్ చేస్తలేరు అన్నందుకు అందరు కమెంట్ చేసిర్రు. చాలా హ్యాపీ నాకు. ట్రైపాడ్ వచ్చేసింది. ఇది ఇప్పుడు నాకు దేవుడు లాగా ఇంట్లో వీడియోలు తీస్తా ఉంటాయి. ఇది శేఖర్ని ఇలా తేజుని ఇలా ఎరుస్తుంది. ఎవరన్నా అడుగు లేకపోతే ఇటు ఇట్లుంటే దేనికైనా తగిలిచ్చి తీసుకుంటాం. సో, ఫైనల్ వచ్చింది. కాస్ట్లెస్ ట్రైపాడ్. నీకు ఒకప్పుడు అది లేకుంటే చేయలేకుండా ఉన్నట్టు అనిపించదు కదా ట్రైపాడ్ లేకుంటే. అదే. సో, 1000 రూపీస్ అంటే అండి ఫస్ట్ టైం నాకు నేను ట్రైపాడ్ బుక్ చేసాను. శేఖర్ 700 రూపీస్కి బుక్ చేసాడు గ్యాల్పిల్ల. అది ఇట్లా మెడ స్టిఫ్ ఉండేది, ఇట్లా తిరిగిపోయినట్టు అయింది. సో, ఇప్పుడు నేనే 1000 రూపాయలు అంటే దీనికి. ఇంతకుముందు 1400 ఒకసారి వాడినా కదా అని. లేదు, మరి అది ఎంత ఉంటే పాతది? అది కూడా ఆల్మోస్ట్ 900 800. లేదు నాని, 1400 అనుకుంటా. 3-4 ఏళ్ళు వచ్చింది అది. నేనే బుక్ చేసిన కదా. మళ్ళీ ఇప్పుడు ఇది 1000 రూపీస్. ఆ డబ్బా కూడా అట్లే ఉంచుకో, ఎందుకంటే సేఫ్ ఉంటుంది. సిఓడి పెట్టినా అనమాట. ఈ వీడియో మన వీడియోగో పనికి వస్తుంది. అలాగే ఫోన్ హోల్డర్ ఏందన్నా? ఫోన్ హోల్డర్ వేరే కొనుక్కున్నా. ఏదే ఫోన్ హోల్డర్ లేదు. ఫోన్ హోల్డర్ అలా నువ్వు యాక్సెసరీస్ ఐటమ్స్ చూడాలి ఫస్టే. సరే, ఇప్పుడు దాని ఉన్నది వాడుకో, ఏమవుతుంది? ఉన్నదే ఇరిగింది అది హోల్డరు. సరే, ఆ హోల్డర్ మంచిది బుక్ చేసుకో. ఇది అట్లే ఉంది. మున్పు నాది ఒకటి బాగుంటుంది. ఇది ఈ సన్నగా వచ్చి బట్టి ఇది పడుతుంది. స్టైల్ ఒట్టిగానే ఇరుగుతాయి, ఇరిగి పడుతుంది. నాది బర్రెట్లో ఇప్పుడు మస్తు ఉండేది. ఆయనతో ఈ పాట అంతా ఇరిగింది. మా ఆయన ఇష్టం తీయడం వల్ల దాన్ని సెట్ చేయొచ్చే. సో, ఇది ఫోన్ హోల్డర్. నేను ఈసారి అసలు నువ్వు ఇప్పకు, నువ్వేందో వీడియో అని చెప్పి ఆయన దానికి ఇప్పటి కాలు వేరే షేప్ దాని తలకే వేరే. కావాలంటే ఇది హైట్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఫుల్ చేసుకోవచ్చు. వెరైటీగా వస్తుంది ఇప్పుడు. జర మరి అల్కగా ఉంది కొంచెం. ఏమైనా పర్లేదు, జర కొన్ని రోజులు అయితే. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం బుక్ చేసిన రివ్యూస్ బాగున్నాయి. 32,000 మెంబర్స్ రివ్యూ వచ్చింది. ఎందుకు ఎటో చెప్తాను. ఇంతేనండి. మేము ఫ్యూచర్ వీడియోస్ చేస్తే వెనకాల అంత ఏముందాము ఉన్నాయి పెట్టి ఇట్లా పర్లేదు బాగానే ఉంది, బక్క ఉంది. సో, ఇది యాక్చువల్ ఏమైందంటే ఇది నేను నిన్ననే వస్తాను. నేను బుక్ చేసింది రాత్రి 1, అది టుమారో అంటే ఇవాళ. మొన్న రాత్రి 1 బుక్ చేసిన, అది టుమారో అంటే ఇవ్వాలి కదా. కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ 12th బుక్ చేస్తే డే మారిద్ది కదా. సో, అట్లా ఈరోజు వచ్చింది. నిన్నే వస్తాను. బాగానే ఉంది నాని, వాడిని తిరిగి వాడుకోవాలి. లింక్ కావాలంటే అడగండి, ఫ్రీ కాదు. థ్యాంక్ యూ. సో, తర్వాత పూజ ముందు చూసుకోవాల్సినవి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ కడిగినామా లేదా. సో, నాకు ఎన్ని సామాన్లు కావాలి అన్నది ఒక అంచనా ఉండదు. ఉన్నని తోమి ఆడ పక్కన పెట్టుకుంటా. ఎట్లా అవసరం ఉంటే అట్లా వేసుకోవచ్చు. తర్వాత చేతులు బాగా నొస్తాయి. ఈసారి ఈ సామాన్లు అన్నీ కూడా నేను చింతపండుతో తోమానండి. పీతాంబరిగో ఇంట్లో లేకుండా చింతపండుగో చేతులకు మండుతుంది, ఎందుకో తెలీదు. సో, ఈ వెండి చెంబుని కొత్త బ్రష్తో తోమడం చాలామంది చెప్పారు. సో, తోమేద్దాము, అట్లే చేద్దాము.
తర్వాత పువ్వులు గుచ్చుతాం. సో పండుగ వాతావరణం మెయిన్గా ఇంటికి మన గేటుకి తోరణాలు కట్టినాకనే బాగా ఎక్కువ వస్తుంది. ఏమంటారు? నిజమే కదా. ఈసారి అమ్మవారికి మనం శారీ కట్టట్లేదు, ఎవరో ఏదో అన్నారని కాదు. యాక్చువల్లీ కొన్నది ఒకటే చీర, అది వాయనంలో పెట్టేస్తాను. అమ్మవారికి మనం కట్టిన చీర కట్టకూడదు కదా. సో ఇంకో కొత్త చీర లేదన్నమాట. సో అందుకే ఏ శారీ కట్టట్లేదన్నమాట. అండ్ బ్యాంగిల్స్ అంటారా, లాస్ట్ ఏరియా ఉన్నాయి. 2/6 సైజ్ తీసుకున్నాను యూనివర్సల్గా, దాదాపుగా అందరికీ సెట్ అవుతుంది. నాదేమో 2/8 సైజ్, బట్ 2/8 ఏమో టైట్ అవుతుంది, 2/10 ఏమో లూజ్ అయిపోతుంది. సో అది సిచ్యువేషన్. కానీ నేను వేసుకున్న బ్యాంగిల్స్ 2/8 అన్నమాట. సో ఇక్కడ నా పనులన్నీ ఆల్మోస్ట్ డన్. డిన్నర్ చేసేసాం. డిన్నర్ చేసి ఇవి గుచ్చుతున్నాను అనమాట. సో మళ్ళీ ఇంకోసారి స్నానం చేసేసి మళ్ళీ మనం శనగలు నానబెట్టాలి. ఎందుకంటే శనగల తాలింపుకి, మొలకెత్తిన శనగలేమో వాయనంలోకి అందరికీ పెట్టేద్దాం. సో ఇక్కడ మా అత్తయ్య ఉందనుకోండి, ఇలాంటప్పుడు నాకు మా అత్తయ్య బాగా గుర్తొస్తారు. మా అత్తయ్య పువ్వులు గుచ్చడం, చాలా పనులలో నాకు బాగా హెల్ప్ చేస్తారు తను. సో వెరైటీగా పువ్వులు గుచ్చడం కానీ ఇంకేదైనా చేయడం కానీ. సో పని చేసి ఈరోజు నాకు లేతే కూర్చోవట్లేదు, కూర్చుంటే లేవత్తలేదు. ఇందాక లేచిన చూసారు కదా. సో తర్వాత పువ్వులు కూర్చొని స్టార్ట్ చేశాను. శేఖర్ ఏంటంటే రేపు చేసుకోవచ్చు కదా అవే అని. రేపు చేసుకోవచ్చు కానీ లేట్ అవుతుంది, అందుకే జల్దీ చేయడం. ఇక్కడ తేజ్వాడు తింటున్నాడు. తేజ్వాడు చాలా లేట్గా తినేశాడు. సో చలో డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా అయిపోలేదా నీ పని? ఎందుకు నా అప్పచ్చే నా పని అయిపోయిందని కూర్చుంటున్నావు. అన్నీ వేసుకుంటే నైట్ పొద్దున ఈజీ ఉంటుంది. ఏం చేస్తున్నావు? సో గుడ్ మార్నింగ్ మీ అందరికీ. యాక్చువల్ టైం నైట్ 11:30 అవుతుంది. సో తెల్లారితే వరలక్ష్మతం. సో నా ప్రిపరేషన్ నేను ఇలా వేసుకుంటాను, ఈజీగా అయ్యేలాగా నెక్స్ట్ డే పూజ గురించి షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూడండి, ఇవి శనగలు నానబెట్టాను. సో ఇప్పుడే నానబెట్టాను అనమాట. ఇందులో వేయాలి కొంచెం పసుపు అన్నమాట. కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. సో శనగలు నానబెట్టాను. ఇవి ఆయనంలో ఇవ్వడానికి కాదు, శనగలు తాలింపు చేయడానికి. సో ఇవి వచ్చేసి వడలు చేయడానికి పప్పు నానబెట్టాను. తర్వాత ఇది వచ్చేసి నేను నానబెట్టిన శనగలు. ఇవి మొడుగులు వస్తాయి, ఇవి మనం వాయనంలో ఇవ్వడానికి అన్నమాట. సో ఈ ప్రిపరేషన్ ఈసారి అన్ని ప్రసాదాలు అనుకోవట్లేదు, 3 లేదా 5 నాకు వీలైనంతవరకు. కానీ మా కాలనీ పిల్లలకి నేను చేసిన నిమ్మ పులిహోర ఇష్టం, సో అది ఎక్కువ వేస్తాను అనమాట. సో ఇవి రేపటికి వండడానికి అనమాట. ఇవి నానబెట్టడం చాలామంది మబ్బులు 3కి లేచి నానబెడతాడ, మనకు అంత సీన్ లేదు. మనం 1 డే బిఫోర్ నానబెడతాం. అండ్ స్నానం చేసి ఇవన్నీ చేస్తాను అనమాట. చూస్తున్నానండి. తర్వాత ఏంటంటే దేవుళ్ళు ఆల్మోస్ట్ మొత్తం క్లీన్. రేపు పొద్దున్న లేచి ఒకసారి దేవుడు అంతా మళ్ళీ తుడిచి దీపారాధన చేసుకోవడమే. తర్వాత ఇటు వచ్చేది అటు ఎప్పుడు మనం అమ్మవారిని కూర్చోబెడతాము. సో ఈసారి అమ్మవారిని కూర్చోవడం నాకు బాగుంది. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే శారీ ఎక్కువ తీసుకుంది లేదు. అమ్మవారికి కొత్త చీర కడతాను, వానంలో కొత్త చీర కడతాను, నేను కొత్త శారీ కడతాను. బట్ ఏం ప్లానింగ్ లేకుండా ఒకటే శారీ కొన్నాను. కానీ మనకి పడుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నట్టుగా చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కలశం వచ్చింది. ఏంది రాజు చెప్తున్నాను, ఇక్కడ కలశం వచ్చింది. ఇదేంటంటే మన దగ్గర ఎప్పుడు ఉన్నాడు కృష్ణుని. నాకు ఇష్టం, నాకు మా శేఖర్కి ఇష్టం. అండ్ పువ్వులతో బాగా అనిపిస్తుంది. చిన్నోడు లేవాడు. సో అమ్మవారి కంటే ముందు మా బుజ్జి ఎంత కూర్చుంటుడు. సో ఈ పీట ఇంకా 2 పీటలు ఉన్నాయి. అయితే ఆలోచిస్తాను, నిల్చోలు కాలు మీద. సో ఆలోచిస్తాను, పైన కింద నాది. సో అమ్మవారి పైన కింద పీఠం పెట్టుకున్నాను. ఏంటో నీ బాధ, నీవు నన్ను నిల్చుని పడతావు. సో కింద 2 పీటలు పెట్టి వేసుకుందని కలశం పెట్టి పూజ చేసుకుంటాం. కింద ఏం పెట్టట్లేదు. తర్వాత ఇది చూడండి, ఇదని చుట్టూ ఇదంతా ప్రిపరేషన్ అన్నమాట. ఇది మెయిన్గా ఇవంతా తోమాను. టైంకి నైట్ 9:30 తోమాను. టైంకి చూస్తూ ఉంటే పీతాంబరి లేదు. నేను పీతాంబరి నా చేతికి పడదన్నమాట. సో అందుకని చెప్పేసి ఎందుకు అట్లా వేస్తున్నావు, ఇవన్నీ మంచిగా మాట్లాడుతుంది కదా, లేదు అప్పుడే కూర్చో. అది ఆడికి నిద్ర వస్తుంది, కోట్లు నేను పని చేస్తున్నా,
ఆడిన తిరుగుతుండు. సో ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ పీతాంబరితో తోమిపెట్టిన, పీతాంబరి పాత చింతపండుతోటి మా ఫ్రెండ్ చెప్పింది వచ్చేసరికి అట్లా తోమి అనమాట. ఇవి కొన్ని బాగానే పోయినాయి, కొన్ని లైట్గా మాత్రం ఉన్నాయి. సో ఒక రోజు ముందు మనం వాష్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఆ రోజు మనకి కష్టం కాకుండా ఉంటుంది. తర్వాత నేను అమ్మవారికి తాంబూలంలో పెట్టేసరికి యాక్చువల్లీ నేను కట్టుకుండా తెచ్చాను అని పైన వేసుకొని నేను చూడలేదు. సో ఇదే రేపు అమ్మవారికి వాయనంలో పెడతా అన్నమాట. తర్వాత కొబ్బరికాయలు 3 తెచ్చాను. ఎవ్రీ ఇయర్ కలుషంకి ఇది ఉంది కదా, కొంచెం 3 పెద్దగా ఉంటుంది కలుషం. సో కలుషం కొబ్బరికాయ పెద్దది అవుతుంది. నేను ఈసారి ఏంటోనండి 40-50 రూపీస్ అంటారు, కొబ్బరికాయ చిన్నగా ఉంది. కానీ ఏమాట కామాట నాని సిటీలో వినాయక చవితి వచ్చిన ఇది వచ్చిన ఏ పూజలు వచ్చినా పెద్ద బిజినెస్ అయినాయి. నార్మల్గా 30 రూపాయలు దొరికే మల్లెపూ మూరలు ఈరోజు 70-80 రూపీస్ ఒక మూర. సో మేమైతే 60 రూపీస్ ఒక అంతా తీసుకున్నాను. 4 మూరలు ఏమి తీసుకున్నాను. విడి పూలు పావు కేజీ నార్మల్గానే 150-200 ఉంటాయి. 200 కాదు కానీ ఏంటి విడి పూలు పావు కేజీ 150-200 ఉంటాయి. 100 ఉంటాయి. అలాంటిది ఈరోజు 150 రూపీస్కి పావు కేజీ ఇచ్చారు. తర్వాత ఏంటంటే మా శేఖర్కి ఒక ఫీలింగ్ ఉంది, ఫస్ట్ మా వేరువేరుగా ప్యాక్ చేసి ఇద్దాము, కానీ ఎటు వీలు అవ్వలే, చాలా వర్క్ అయిపోయింది. ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు. అంతా సడన్గా అనుకున్నాను ఈరోజు పొద్దున ఇదంతా మొత్తం క్లీన్ చేయడానికే నాకు సరిపోయింది. అండ్ ఏంటో నీరసం కూడా ఉంది, కానీ దేవుడు పూజ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఓపిక వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా రేపు పొద్దున మనకి ఏంటంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే నాకు కన్ఫ్యూజ్ అవ్వదు. పూజ అప్పుడు ఎప్పుడు నేను అందరినీ లేపలేను కదా. తర్వాత 3 కొబ్బరికాయలు తెప్పించాను, ఇవన్నీ కింద ఉంటాయి. సో 3 కొబ్బరికాయలు. తర్వాత ఇవి వచ్చేసి వాయనానికి వచ్చే ముత్తైదులకు ఇచ్చే గాజులు అనమాట. సో నేను నార్మల్గా డజన్ గాజులు ఇస్తాను, ఒక్కొక్కరికి డజన్ ఇస్తే. అంటే నేను విన్నాను ముత్తైదుకి ఇచ్చిన వాయనంలో మనం ఏ వస్తువు ఇచ్చినా వాళ్ళు వాడుకునేలాగా ఉండాలి. అండ్ నార్మల్గా జాకెట్ పీస్ పెట్టినా కూడా మంచిగా పెడతారు, 1 మీటర్ ఉండి వాళ్ళు కుట్టుకునేలా పెడతారు. సో అలా ఈసారి బ్లౌజ్ పీస్ ఏం ప్లాన్ చేయలేదు, శేఖర్కి వీలే పడలేదు. నేను ఇక్కడ తీసుకుపోలే. అటెందుకు వెళ్తున్నారు స్పైడర్ మ్యాను తొక్కుకేమి. సో నన్ను ఇక్కడ తీసుకెళ్ళలేదు. అండ్ నా దగ్గర స్టాక్ ఏం లేవు. సో ఈ గాజు లాస్ట్ నేను 2-3 బెండలు తీసుకుంటే ఒక బెండలు మిగిలింది, 2 బెండలు అయిపోయినాయి. సో ఇదన్నమాట గాజులు ఉన్నాయి. మళ్ళీ అరటిపళ్ళు 3 డజన్ తెప్పించాను, 1/2 డజన్ ఏమో పిల్లలు మేమంతా తినేసాము. సో 2.5 డజన్లు అరటిపళ్ళు. తర్వాత నా గాజులు. సో ఇక్కడ ఏమైంది తెలుసా, ఇవి నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో చూస్తే గాజులు నేను ఊరికి వెళ్ళను ఆర్డర్ పెట్టాలని. సో ఈ రెయిన్ డ్రాప్స్ గాజు ఎంత వాటిని చూసి కానీ అది బొట్టు పెట్టుకోవచ్చు. సో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇచ్చాను, 120 రూపీస్కి మనకి డజన్ అంట. సో నేను ఒకటేమో మన కలసానికి పెట్టినాను కదా, ఇంకోటి వచ్చేసేమో అమ్మవారికి వాయనంలో పెట్టినాను. వాయనంలో పెట్టడానికి ఏమో మ్యాచింగ్ తీసుకున్నాను ఆగున్నా. సో ఇది శారీకి, ఈ శారీ ఉంది కదా శారీతో ఒరే కింద పడుతున్నాను కింద పడుతూ చుట్టూ తాగొద్దు. తర్వాత ఈసారి ఏంటంటే చాలామంది అనుకుంటారు కన్యముతుంది పెళ్ళి కానీ పాపలు ఉంటారు కదా, సో వాళ్ళకి ముందు వాయినం ఇస్తే చాలా మంచిదని. సో మా వాడగట్టు 3 గుడ్డ పాపలు, సో వాళ్ళకు బుజ్జి బ్యాంగిల్స్ ఇచ్చాను. తర్వాత ఇది నా ప్రిపరేషన్. సో ఇందులో నాది ఇది సిల్వర్ ఐటమ్ అనమాట, సిల్వర్ చెప్పు. ఇదేంటి చెప్పిన ఇది సిల్వరా, జర్మన్ సిల్వర్ వాచ్. ఎస్ ఇది జర్మన్ సిల్వర్. 2 చూస్తే సేమ్ అనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ చెంబు వచ్చేసి ఇట్లా అయింది, లోపలికి వెళ్ళి చెప్తున్నది ఇక్కడ ఇయర్ ఆగియా సిల్వరా జర్మన్ సిల్వరా, జర్మన్ సిల్వర్ లోపల చెట్టు ఆగి కూడా బయట అది గోల్డ్ అంట. సో ఇవి నా ప్రిపరేషన్స్. తర్వాత ఏంటంటే ఒకటే డౌట్, పైన పూజ చేస్తానా కింద పూజ చేస్తాను తెలియదు. ఇది సరిపోయేలాగా ఏం లేదు, ఏం అర్థం కావట్లేదు. ఇది మా వారి పంచ, తను పూజలు కూర్చున్నప్పుడు కట్టుకోవడానికి అనమాట. అటాక్ తెచ్చినట్టు అదంతా ఎటు అయింది, చిన్నగా ఇష్టం వచ్చినట్టు రేపు ఫ్రెష్ దొరుకుతుంది అది. సో మీ పూజ ప్రిపరేషన్ అంతా అయిపోయిందా? నేను ప్రతి ఒక్కటి మా పిల్లల నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది.
ఇది తోరానికి పిల్లలు కట్టేది రెడీ చేసి పెట్టారు. ఇదేమో మనం కట్టుకునేదానికి 9 ముళ్ళు 9 పోగుల దారం అన్నమాట. ఇది వీళ్ళు ఎక్కడ తొక్కుతారని చూసి అప్పచ్చి చేస్తూనే ఉన్న వీటన్నిటిని, లేకపోతే కదా బ్యాంగిల్స్ పడిపోతాయి. మా ఋతుగానికి ప్రతి ఒక్కటి అవసరం ఉంటుంది. దీంతోపాటు నేను గుమ్మానికి ఆల్రెడీ బంతి పూలు గుచ్చి పెట్టేస్తాను అనమాట. సో అదంతా అయిపోయింది. సో ఈసారి ఇవి మన పుట్టింటి నుంచి వచ్చిన ఐటమ్స్. ఈ పసుపు కుంకుమకి యాక్చువల్ పసుపు కుంకుమకి అర్థం పెడతారు కదా. సో ఇంకోటి ఉంది, దానిలో పోర్తుంది ఇట్లాంటివి. సో ఇదేంటంటే మీరు అందరూ చూస్తారు, ఇది అమ్మవారికి ఇందులో రేపు ఫ్లవర్ చూసాను. శేఖర్ నటనకి ఎవరో రిటర్న్ గిఫ్ట్, ఇది కూడా అంతే. ఉయ్యాలందుకు పెడతారా అగరబత్తులు? మన ఇంట్లో అగరబత్తులు వచ్చి ఏ ఏడాది అయిపోతుంది, కానీ పూజ పెట్టాలి కదా అన్నట్టు తెచ్చాను. జస్ట్ పూజ రోజు మాత్రమే వాడతాను. మా శేఖర్ ఇక వాడాలి ఎదురు తెచ్చుకుని అన్నాడు, కానీ పూజలు పెట్టాలి కదా, ప్రతిసారి ఆ ధూపం పెట్టలేదు కదా అని తెచ్చాను. బట్ ఎంతవరకు చూపిస్తాను తర్వాత ఇది. సో ప్రసాదం అయితే సింపుల్గా 5 చేస్తాను ఏమైనా. అండ్ రేపు వీలైనంత వరకు అర్లీగా బాగుందా బాగుంది. సో రేపు వీలైనంత వరకు అర్లీగా పూజ అయిపోగొట్టి వాయినాలు పోయి తెలియజేద్దాం అనుకుంటున్నాను. పూజ అయిపోగొట్టినాం అంటే ఎప్పుడు నాకు ఈవినింగ్ అవుతుంది. అంటే ఈవినింగ్ అంటే నేనే అమ్మవారికి శారీ అవి నేను ఒకరోజు ముందు చేసిపోయాను. నేనైతే డెకరేషన్ మాత్రమే ఎవ్రీథింగ్ ఆ రోజు చేస్తాను. ఒక్కదాన్నే కదా, టైం ఎక్కువ పట్టిద్ది. అండ్ నాకు కూడా పెద్దగా శారీ కట్టడం నాకే రాదు, కాబట్టి కష్టపడి కట్టాను. సో ఈసారి ఆ శారీ కట్టడం లేదు. అండ్ ఎవ్రీథింగ్ రెడీ ఉంది. ఇల్లు చూడడం వీడియో అంతా అయిపోయింది. రేపు మార్నింగ్ లేచి ఫటాఫట్ ఊడ్చి నేను నైట్ అయితే ఊడుస్తాను. ఇల్లు చూడడానికి అంత నీట్గా ఉంది. సో రెగ్యులర్గా నేను నైటే ఊడుస్తానండి ఇల్లు. కాకపోతే ఏంటంటే పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే మన పొద్దున అయిపోయిన ఊడ్చి ఈ హాలు, దేవుడు, కిచెన్ తుడిచేస్తాను అనమాట. అండ్ ఇలా క్లీనింగ్ అంతా ఆల్మోస్ట్ డన్. ఇక రేపు పొద్దున్న లేచి పూజ చేసుకోవడమే, హడావిడి ఏం లేదు. కాకపోతే శేఖర్ ఆఫీస్ టైంని బట్టి ఇద్దరం పూజ మీద, అందుకు తనకు 11 అట్లా వీలవుతుంది. సో అప్పుడు 1 అవర్ తనకు 11-12 పూజ అయిపోవాలని నేను అనుకుంటున్నాను. కానీ ఎవ్రీ టైంలో లేట్ అయితే ఏమి చేయలేము. సో ఈ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చిందో నాకు కమెంట్లో అయితే షేర్ చేయండి, నేను కలుస్తాను. లేదు మన ఇంట్లో ఏంటిదిరా చెప్పు. ఇవన్నీ రెడీ ఉన్నాయి. మన ఇంట్లో ఏంటిదో చెప్పు, జల్దీ చెప్పు. నేను ఏ దారి చెప్పండాగా వీడు మా ఋతుగాడు సాయిబాబా గుడిని సాయిబాబా ఇల్లు అని, శివుడి గుడికి శివుడి ఇల్లు అని వాడిని గుర్తుందా? సాయిబాబా గుడి పోదా, అమ్మ సాయిబాబా ఇంటికి పోదా అంటారు. సో ఈసారి ఎవరో ఓల్డ్ మోడల్ అన్నారు, బట్ నాకైతే మస్తు వచ్చింది. దీని మీదకే మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నమాట. తర్వాత నేను అమ్మవారికి వాయనం ఎట్లా చేస్తానది షార్ట్లో రేపు పూజ అయిపోయాక వాయనం ఉంటుంది కదా, షార్ట్లో షేర్ ఓకేనా. పోదాం కదా, గుడ్ నైట్ వచ్చి తో చేతి కంకణం. సో నేను ఈ డెకరేషన్ ఎలా ఉంటుంది కమెంట్లో చెప్పండి. మధ్యలో మనకి కలశం వస్తుంది. సో నేను కలుస్తాను మన గుడిలో. బై బాయ్ నాని.